భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలంటే చర్చలతోనే సాధ్యం. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడే వరకు చర్చలకు తావు లేదని భారత్ తేల్చి చెప్పింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య నిర్మాణాత్మక చర్చలు, అర్థవంతమైన సంప్రదింపులు జరిగేందుకు అమెరికా మద్దతిస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. చర్చల ప్రక్రియపై భారత్ పాకిస్తాన్లే ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను చర్చల ద్వారా ఇరు దేశాలు పరిష్కరించుకునేలా సంప్రదింపులకు అమెరికా మద్దతిస్తుందని అన్నారు. ఏ రూపంలోనైనా భారత్ పాకిస్తాన్ మధ్య చర్చల ప్రక్రియకు తాము బాసటగా నిలుస్తామని అన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తున్నామని అమెరికా తెలిపింది. అయితే చర్చల పరిధి, స్వభావం, వాటి కాల పరిమితిని ఇరు దేశాలే నిర్ణయించాలని పేర్కొంది. భారత్, పాక్ రెండింటితోనూ బంధానికి అమెరికా విలువ ఇస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధులు అన్నారు. ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా అందులో భాగమన్నారు. ఈ మేరకు పాక్ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపారు. భారత్, పాక్లో చర్చలు జరిపేందుకు అంగీకరిస్తే రెండు దేశాల మధ్య చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇరు దేశాల మిత్రదేశంగా చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే విధానాన్ని వీడాలని భారత్ పదే పదే పాక్కు చెప్తోంది. ఆ తర్వాతే ఇరు దేశాల మధ్య చర్చలు, సత్సంబంధాలకు బాటలు పడతాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ భద్రతకు ముప్పు తలపెట్టే కుటిల యత్నాలకు దాయాది దేశం దిగుతోంది. ఉగ్రవాదాన్ని వీడే వరకు చర్చలకు తావులేదని స్పష్టం చేసింది. ఇలా ఓవైపు హింసను ప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలకు పిలిస్తే తాము అంగీకరించేది లేదని భారత్ తేల్చి చెప్పింది.